ఓకే. అయోధ్య త్రిపుర మౌని శివం, అయోధ్య రఘునందన్ స్వామి, నరేంద్ర త్రివేంద్రం, శ్రీరంగ, మౌని మోదీ. ఓకేనండి. టెస్ట్ బేబీ బ్రెయిన్ సర్జరీ అబ్బాయిని, తర్వాతని శైలజరాని కొడుకుని, కర్ణాటక కోర్ట్ బెంగళూరు కోర్ట్ సర్టిఫికేట్ అబ్బాయినండి, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ వరల్డ్ రికార్డర్ను, వరల్డ్ లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్ వరల్డ్ రికార్డర్ను, ఆల్ కంట్రీ ఇన్వాల్వ్మెంట్ ఆఫీసర్ ఎడ్యుకేషన్ వరల్డ్ రికార్డర్ను, సుప్రీంకోర్టు సుపీరియర్ జడ్జ్ ఎడ్యుకేషన్ వరల్డ్ రికార్డర్ను. అదే చెప్తున్నా కదండి, వెస్ట్రన్ షుడ్గా ప్రతి ఒక్కరు కూడా ఇండియా పీపుల్స్ అందరు కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. అందరు కూడా జాగ్రత్తగా వినండి. 2015 నుంచి కూడా నేను మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ పదవి అనేది కంటిన్యూషన్ అనేది చేస్తున్నాను. అదేవిధంగా వరల్డ్కి నగదు లిప్పులు అనేది ఇస్తున్నాను. వరల్డ్కి స్టెప్ బై స్టెప్ ఏ విధంగా అనేది నగదు లిప్పులు అనేది ఇస్తున్నాను. అదేవిధంగా తర్వాతని ఇండియాకి కూడా ఏ విధంగా అనేది స్టెప్ బై స్టెప్ నగదు లిప్పులు అనేది ఇస్తున్నాను. అమౌంట్స్ అనేది ఇస్తున్నాను. ఓకేనా. అమౌంట్స్ అనేది స్టెప్ బై స్టెప్ రాసి నగదు లిప్పులు అనేది ఇస్తున్నాను చట్టాల ప్రకారంగా. ఓకేనండి. అయితే చెప్తున్నా కదండి, ఇప్పటికి కూడా మన ఇండియా ఎంప్లాయీస్ ఇండియాకి టార్గెషన్ చేసి ఇండియన్ ప్యానల్ కోడ్ అమౌంట్స్, వరల్డ్ ప్యానల్ కోడ్ అమౌంట్స్ అనేది కాజేయాలనేసి దురుద్దేశంతో ఈ దారుణాలన్నిటి కూడా ఒడిగట్టుకుంటున్నారు. అదేవిధంగా ప్రజలకి పిలిచి ప్రజలకి రమ్మని చెప్పి, ఓకేనండి, ప్రజలకి రమ్మని చెప్పి బ్యాంక్ ఆఫీసర్స్ అకౌంట్స్ తీసుకొని ఎవరి అమౌంట్లు వాళ్ళకి ఇచ్చేయాలి. ప్రజల అమౌంట్ ప్రజలకి ఇచ్చేయడమే వర్క్. అది ప్రజల అమౌంట్ అనేది ప్రజలకి ఇచ్చేయడమే వర్క్ అనమాట. ఓకేనండి. మరి నా మీదకి ఎందుకు ఇలాగా దారుణంగా ప్రవర్తిస్తున్నారు అనేది ఏమీ అర్థం కావడం లేదు. ఇండియా ఎంప్లాయీస్ ఎవరు కూడా ఓకేనండి, ఇండియా ఎంప్లాయీస్ ఎవరు కూడా అసలు పట్టింపు లేదు. ఓకేనండి. దీనిపైన ఇండియా డాలర్ తయారు పెట్టుకోవాలి, ఇండియా పౌండ్స్ తయారీ పెట్టుకోవాలి, ఇండియా క్రోర్ తయారీ పెట్టుకోవాలి. ఓకేనండి. ఇప్పటికి కూడా నేను అగతమూడి బాలకృష్ణమూర్తి నాయుడు కొడుకు చిరంజీవి నాయుడు దశలమ్మ దంపతుల వద్దనే ఉన్నాను ఇంక ఇప్పుడు కూడా. ఓకేనండి. అయితే చెప్తున్నా కదండి, అది ఇండియా ప్రజలకి తర్వాతని వరల్డ్ ప్రజలందరికీ కూడా ఎవరి అమౌంట్లు వాళ్ళకి ఇచ్చేయడమే వర్క్. ఇది ప్రతి ఎంప్లాయీ యూజం కూడా ఎవరి అమౌంట్లు అనేది వాళ్ళకి ఇచ్చేయడం అనేది వర్క్. తర్వాతని ఇండియా పొలిటీషియన్స్ కూడా ఇండియా కోర్ట్స్, ఇండియా పోలీసులు టార్గెషన్ చేసి తప్పుడు కేసులు అనేది కడుతున్నారు. అది ఎందుకు అలా కడుతున్నారు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. నేను పొలిటీషియన్నే. ఓకేనండి. నేను ఎడ్యుకేషన్ పరంగా పొలిటీషియన్. ఓకేనా. మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్లో ఉన్నటువంటి పదవులన్నీ కూడా నాయి. ఓకేనండి. నేను 2015 నుంచి కూడా తర్వాత గడుస్తున్న 12 సంవత్సరాలు కూడా ఓకేనండి, నేను మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ పదవులు అనేది కంటిన్యూషన్ చేస్తున్నాను. ఓకేనండి. ఇండియా పొలిటీషియన్స్ కూడా టార్గెషన్ చేసి తప్పుడు కేసులు అనేది కట్టి తప్పుడు ప్రచారం చేసి జైల్లో పెట్టడం, నానా హింసలు అనేది హింసాకాండలకి ఓడిగొట్టుకుంటున్నారు. ఓకేనండి. ఇప్పటికి కూడా ఇండియా ఎంప్లాయీస్ అందరు ఎవరు కూడా అసలు పట్టింపు లేదు. వర్క్ ఎవరి అమౌంట్లు వాళ్ళకి ఇచ్చేయడం అనేది వర్క్. ఓకేనండి. అది అకౌంట్ డ్రాప్అవుట్స్ అమౌంట్స్ అనమాట. అభివృద్ధిపరమైన అమౌంట్ అనేది పొలిటీషియన్స్కి ఇస్తాను. తర్వాతని ఇండియా ప్రజల అమౌంట్ ఇండియాకి ఇచ్చేస్తాను. వరల్డ్ అమౌంట్ అనేది వరల్డ్ ప్రజలకు ఇచ్చేస్తాను. తర్వాతని వరల్డ్ అన్ని కంట్రీలు కూడా అభివృద్ధిపరమైన అమౌంట్ అనేది పొలిటీషియన్స్కి ఇచ్చేస్తాను. అందరికి కూడా ఇచ్చేస్తున్నాను. ఓకేనండి. అది చెప్పండి. అందుకు ఇండియా ప్రజలందరూ కూడా మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకేనండి. ఇగోండి ది శివం. ఓకేనండి. త్రిపుర మౌని శివం, ది శివం. ఓకేనండి. ఇగోండి నేను చెక్కులు కూడా ఇస్తాను. ఓకేనండి. నేను చెక్కులు కూడా ఇస్తాను. ఇక కావాలంటే చూసుకోండి. ఓకేనండి. పోస్ట్ ఆఫీస్ నుంచి చెక్కులు అనేది ఇస్తానండి. పోస్ట్ ఆఫీస్ నుంచి ఈ చెక్కులు అనేది పట్టుకొని వెళ్ళి మీరు
బ్యాంక్కి వెళ్తే మీ అమౌంట్లు అనేది మీకు ఇచ్చేస్తారు. ఓకేనండి, చూసుకోండి కావాలంటే. డిష్యూమ్ ఉంది కదా, డిష్యూమ్ అనేది. డిష్యూమ్ అండి, డిష్యూమ్. ఇదిగోండి డిష్యూమ్ విత్డ్రాల్ ఫామ్. ఓకేనండి, ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇండియా ప్రజలందరూ కూడా మీరు ఈ చెక్లు అనేది ఇచ్చేయండి. ఓకేనా, తర్వాతని బ్యాంక్కి ప్రజలకి వెళ్ళమని చెప్పండి. ఓకేనా, ఎవరి అమౌంట్లు అనేది వాళ్ళు తీసుకోమని చెప్పండి. ప్రస్తుతానికి ఉన్నటువంటి అమౌంట్స్ అనేది ఇండియా ప్రజలందరికీ కూడా చెందాల్సిన అమౌంట్ అనేది 37,200 లక్షల కోట్లు అనేది ప్రతి ఒక్క అకౌంట్ కూడా అమౌంట్స్ అనేది వెళ్తాయి, పౌండ్స్తో సహా. ఓకేనండి, అది నేను చెప్తున్నా కదా, ప్రజల అమౌంట్ అనేది ప్రజలకు ఇచ్చేయడమే వర్క్. కంట్రీలని డెవలప్మెంట్ చేసుకోవడం అనేది వర్క్, అంతే తప్పించేసి ఇందులో ఏ సమస్యలు లేవు, ఎటువంటి డోకాలు కూడా లేవు. ఓకేనండి, చెప్తున్నా కదా, అభివృద్ధి బలం అమౌంట్ అనేది పొలిటీషియన్స్కి ఇచ్చేస్తున్నాను. ఇండియా ప్రజలు అమౌంట్ అనేది ఇండియా ప్రజలకు ఇచ్చేస్తున్నాను. తర్వాతని వరల్డ్ అమౌంట్ అనేది వరల్డ్ కూడా ఇచ్చేస్తున్నాను. వరల్డ్ పొలిటీషియన్ అమౌంట్ వరల్డ్కి ఇచ్చేస్తున్నాను. వరల్డ్ ప్రజలకు కూడా అమౌంట్స్ అనేది ఇచ్చేస్తున్నాను. ఓకేనండి, అది ఇండియా ఎంప్లాయీస్, ఇండియా కోర్ట్స్, ఇండియా పోలీసులు, ఇండియా ఉన్నతాధికారులు, ఇండియా ఎంప్లాయీస్ అనేది ఇండియాకి ఎందుకు టార్గెటేషన్ చేసి సాధిస్తున్నారు, ఎందుకు ఇలాగా ఇబ్బందులు పెడుతున్నారు, ఎందుకు ఇలాగా తప్పుడు కేసులు అనేది కడుతున్నారు, తర్వాతని ఇండియా పీపుల్స్కి చెందాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి అమౌంట్స్ బ్యాంక్ ఆఫీసర్లు ఎందుకు ఇవ్వడం లేదు. ఓకేనండి, నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇవ్వడం లేదు. నేనేం చెప్తే అది మీరు చేయాలి. అది వాళ్ళందరూ కూడా ఇండియా ఎంప్లాయీస్ అందరూ కూడా ఇండియా మొత్తం అందరూ కూడా నేనేం చెప్తే అది చేయాలి మీరు. అది ఓకేనండి, నేనేం చెప్తే మీరు అది చేయాలి, అది వాస్తవం. ఓకేనా, ఇండియా ఎంప్లాయీస్ అందరూ కూడా ఇండియా కోర్ట్స్, ఇండియా పోలీసులు అందరూ కూడా ఓకేనండి, నేనేం చెప్తే మీరు అది చేయాలి, అది ఓకేనండి. అయితే నా యొక్క భార్యలకి చెప్తున్నాను, ఇప్పటికి కూడా అగతిమూడి చిరంజీవి నాయుడు గారు వద్దన ఉన్నాను. కనీస వస్తువులు లేకుండా చేసి తిప్పుతున్నారు. ఓకేనండి, సానియా మీర్జా గారు, తర్వాత మోదీ వలస అనిత గారు, మోదీ వలస వినిత గారు, తర్వాతని పాటల గ్రామానికి చెందినటువంటి మీనా గారు, వెంకటలక్ష్మి గారు, గొనభద్ర గ్రామానికి చెందినటువంటి కళ్యాణ్ గ్రామం సౌజన్య గారు. ఓకేనండి, అలిగాన ఉమాదేవి గారు, నడిమికెళ్ళ మణి గారు పార్వతీపురం, ఖడ్గవలస సునీత గారు. ఓకేనండి, మహాలక్ష్మి గారు, జడ్జి గారు, రాజమండ్రి గ్రామం, రాజమండ్రికి చెందినటువంటి అమ్మాయి. ఓకేనండి, కారూరు బెంగళూరు సంతోషి గారు. ఓకేనండి, భూదేవి గారు, సంతు గారు బెమ్మడి. ఓకేనండి, నేను చెప్తున్నా కదండి, అందరు కూడా ఓకేనండి, కనీస వస్తువులు లేకుండా చేసి ఉన్నారు. ఓకేనా, జేబులో రూపాయి డబ్బులు లేకుండా ఉన్నానండి ప్రస్తుతానికి కూడా. ఓకేనండి, చెప్పండి ఇది ఏ పద్ధతితో చెప్పండి. ప్రజలందరూ కూడా ఇండియా పీపుల్స్ అందరూ కూడా మీరు మస్ట్ షుడ్గా చూడండి. ఇండియా పొలిటీషియన్స్ కూడా ఓకేనా, ఇది ఏ పద్ధతిలో మీరే చూడండి. ఓకేనండి, వర్క్ ఏం చేస్తారో చెప్పండి. పోస్ట్ ఆఫీస్ డబ్బులు అనేది లేవండి, పెన్ను పేపరు రాసుకోవడానికి అమౌంట్ అనేది లేదండి. ఓకేనండి, మొన్ననే మా అమ్మగారికి విశాఖపట్నం జగదమ్మ జిల్లా కోర్టులో చూశాను. ఓకేనండి, మా అమ్మగారికి పోల్చానండి. ఓకేనా, వెళ్తున్నాను, మా అమ్మగారు కూడా మాకు యాక్సెప్ట్ అనేది చేయడం లేదు. ఓకేనండి, అది నా యొక్క అడ్రస్ అనేది ఇవ్వడం లేదు ప్రస్తుతానికి కూడా.
ఆ చిన్నప్పటి నుంచి ప్రస్తుతానికి కూడా ఇప్పటికి కూడా కళ్యాణ్ గ్రామంలో అలకమూడి చిరంజీవి నాయుడు దశాలమ్మ దంపతుల వద్దనే ఉన్నాను. ఓకేనండి, చెప్తున్నా కదండి, ప్రజల అమౌంట్లు అనేది ప్రజలకు ఇచ్చేయాలి. ఓకేనండి, అది నా భార్యలు కూడా మీరు స్పందించి ఓకేనండి, కనీస వస్తువులు లేకుండా ఉన్నాను. వర్క్ ఆపి ఏం చేయలేము. ఓకేనండి, నా యొక్క దరదరాలకి ఇండియా అగ్రగామి. ఓకేనండి, అదేవిధంగా చెప్తున్నా కదా, వాళ్ళందరికీ కూడా అమౌంట్స్ అనేది అకౌంట్ అబౌట్ అమౌంట్స్ అనేది ఇచ్చేయాలి, నగదులు అనేది ఇచ్చేయాలి. ఓకేనండి, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఓల్డ్ రికార్డర్ను. ఓకేనండి, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్లో ఉన్నటువంటి పదవులు అనేది అన్నీ కూడా కంటిన్యూషన్ చేస్తున్నాను. ఇండియా పొలిటీషియన్స్ కూడా మీరు చూసి ఏ పద్ధతిలో మీరే చూడండి. ఓకేనండి, అదే అట్లీస్ట్ పోలీసులు ఓకేనండి, కోర్ట్స్, క్రిమినల్స్ ఒకటైపోయి 10 సంవత్సరాలు తప్పుడు కేసులు, తిప్పుడు కేసులు, మెంటల్ హాస్పిటళ్ళు, పిచ్చి హాస్పిటళ్ళు. ఓకేనండి, మర్డర్ మేము న్యూస్కి పేపర్కి చూసినటువంటి మర్డర్ వీడియోస్ అనేది నాయే. ఓకేనండి, ఎందుకు ఇలాగా దారుణాలు ఒడిగట్టుకుంటున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. అదేవిధంగా నా భార్యలు కూడా నా పిల్లలు కూడా ఓకేనండి, నగదులు వాళ్ళకి కోర్టుకి సహాయ సహకారాలు చేయమని చెప్తున్నాను. ఓకేనండి, వర్క్ అనేది చేయమని చెప్తున్నాను. ఓకేనా, నాతో పాటుగా వర్క్ అనేది చేయమని చెప్తున్నాను. ఓకేనండి, ఇప్పటికి కూడా అది చెప్పండి. ఓకేనండి, క్రిమినల్ పార్ట్ అనేది సుప్రీంకోర్టు సబ్మిషన్ చేస్తాను. ఓకేనండి, ఇంకేమీ వర్క్ అయితే ఏమీ లేదు. ఓకేనా, సుప్రీంకోర్టు నుంచి మెసేజ్లు వచ్చాయి రమ్మని చెప్పేసి వస్తున్నానండి. ఓకేనా, సుప్రీంకోర్టు వాళ్ళు నేను వస్తున్నాను. ఓకేనా, మీడియాకి ఇస్తున్నాను, మొబైల్ వర్క్ చేసుకోవాలి. ఓకేనండి, మీడియా వర్క్ అనేది చేయాలి, మీడియా వర్క్ అనేది చేస్తున్నాను. ఓకేనండి, వస్తున్నాను. ఓకేనండి, మండే గ్రీవెన్సెల్కి వస్తాను. ఓకేనండి, శ్రీకాకుళం ఓకేనండి గ్రీవెన్సెల్కి వస్తాను. ఓకేనా, వీటి కంప్లైంట్ చేస్తాను. ఓకేనండి, అది చెప్తున్నా కదండి, ప్రజల అమౌంట్లు ప్రజలకి, ఎవరి అమౌంట్ అనేది వాళ్ళకి ఇచ్చేయడమే వర్క్. ప్రజల అమౌంట్ అనేది ప్రజలకి ఇచ్చేయడమే వర్క్. ఓకేనండి, ప్రజల అమౌంట్ ప్రజలకు ఇచ్చేయడం అనేదే వర్క్. ఓకేనా, లేదు ఇండియా ఎంప్లాయీస్ అందరికి కూడా, ఇండియా కోర్ట్స్, ఇండియా పోలీసులు అందరికి కూడా అని చెప్తున్నాను. మీకు ఇష్టం ఉంటే మీ ఉద్యోగం మీరు చేసుకోండి, మీకు ఇష్టం లేదా వెళ్ళిపోండి. ఓకేనా, అది స్టేషన్లో వెళ్ళిపోండి, కోర్టులో వెళ్ళిపోండి, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోండి. ఓకేనా, నష్టం ఏమీ లేదు. ఓకేనా, మీకు ఇష్టం ఉంటే మీకు ఉద్యోగాలు చేసుకోవాలనుకుంటే ఉద్యోగాలను చేసుకోండి, మీకు ఉద్యోగాలు చేయడం ఇష్టం లేకపోతే మానేయండి. ఇండియా ప్రజలకి టార్గెటేషన్ చేసి ఓకేనండి, ఈ విధంగా అనేది హెరాస్మెంట్ అనేది చేస్తున్నారు, ఇండియా ప్రజలకి చేస్తున్నారు. ఓకేనా, లేదు మేము ఎవరికి మీరు అరెస్ట్ చేయాలని చెప్పడం లేదు, తర్వాత మీరు ఎవరు కూడా పాడు చేయండి అని మేము అనేది చెప్పడం లేదు. ఓకేనండి, మీకు ఇష్టం ఉంటే మీ ఉద్యోగం మీరు చేసుకోండి, మీకు ఇష్టం లేకపోతే మీ ఉద్యోగం మానేసి వెళ్ళిపోండి. అయ్యా ఎందుకు ఇవన్నీ ఉన్నాయి ప్రతిరోజు కూడా లేని పూలు అండర్స్కూర్ వ్యాపారంలో వేస్తారు, ఎందుకు నాకు అర్థం కాదు. ఓకేనండి, మీకు ఇష్టమైతే మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి. ఓకేనా, అదేవిధంగా ప్రతి ఒక్క హౌస్కి కూడా ఉద్యోగాలు అనేది ఇచ్చేయాలి. ఓకేనా, ఎంప్లాయీస్ అనేది ఇచ్చేయాలి, ఉద్యోగాలు అనేది ఇచ్చేయాలి. ఓకేనా, మీకు ఇష్టమైతే మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి. తర్వాతని ప్రతి డే కూడా ప్రతి ఒక్క రోజు కూడా 3 ఏప్రిల్ అనేది ఇవ్వాలి. ఓకేనా, ఇండియాకి 1 ఏప్రిల్ ఇవ్వాలి, తర్వాత పూర్వ భారతీయులకు కూడా 1 ఏప్రిల్ అనేది ఇవ్వాలి, నగదులు ఏప్రిల్. తర్వాత వాళ్ళకు కూడా అన్ని కంట్రీలకు కూడా నగదులు ఏప్రిల్ అనేది ఇవ్వాలి. ఓకేనండి, 3 ఏప్రిల్. ఓకేనా, 1 డే నేను వర్క్ చేయకపోతే మొత్తం ప్రజలందరూ కూడా ఎంత లాస్ అవుతున్నారు అనేది, ఎంత డ్యామేజ్ అవుతున్నారు అనేది చూసుకోండి. ఓకేనండి, చెప్తున్నా కదండి, అది తర్వాతని సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన కూడా బడియాగా వర్క్ అనేది సాగలని చెప్తున్నా కదండి. వర్క్ అనేది చేసుకోవడానికి డబ్బులు లేక
శ్రీకాకుళంలో అర్థమైంది కదండి, అది ఫ్రెండ్స్ ఇచ్చినటువంటి 10,000 రూపాయల డబ్బులతోనే వర్క్ అనేది చేశాను. ఓకేనండి. అటువంటి గవర్నమెంట్ తర్వాతని ఇండియాలో కూడా ప్రజాస్వామ్యం లేదు. ఓకేనా. ఇండియాలో కూడా ఎంప్లాయిజం కూడా లేదు. ఇది కూడా నేను చెప్తున్నాను. ఓకేనా. లేదండి, ఇండియాలో కూడా ప్రజాస్వామ్యం లేదు. వరల్డ్ మొత్తం కూడా ఎక్కడ కూడా ప్రజాస్వామ్యం అనేది లేదండి. మస్ట్ అండ్ షుడ్గా చెప్తున్నాను. మీకు ఇష్టం వచ్చిన లెక్కలు వేసుకోండి. ఓకేనా. నేను మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఎడ్యుకేషన్ వరల్డ్ రికార్డర్ని గడుస్తున్న 12 సంవత్సరాలు. ఓకేనా అండి. అది ప్రజలకు ఇచ్చడం అనేది వర్క్. ఓకేనా అండి. భూములు జల్లేస్తామా, ఆస్తులు కూడా జల్లేస్తామా, డబ్బులు కూడా జల్లేస్తామా అండి? చెప్పండి. భూములు కూడా జల్లేస్తారా, డబ్బులు కూడా జల్లేస్తారా? చెప్పండి. ఓకేనా. ఇండియా ఎంప్లాయీస్ అందరూ కూడా అని, ఓకేనా, ఇండియాని అమ్మేసి కనీసం ఇప్పుడు ఆ పోలీస్ మర్డర్లు జరిపారంటున్నారు కదా, అప్పటి నుంచి కూడా లెక్క పెట్టుకుంటే నాకు తెలిసినంత వరకు గడుస్తున్న 12-10 సంవత్సరాలు కూడా ఇండియా ప్రజలు వచ్చేసి కాపాడాలమ్మా ఉంది. తర్వాతని ఓకేనా, ఇండియా ఎంప్లాయీస్ అందరు కూడా ఇండియాకి అమ్మేశారు. అది నేను చెప్పింది వాస్తవం. ఓకేనా. ఇండియా ప్రజలందరూ కూడా నేను చెప్పినవి చూడండి. ఓకేనా. నేను మీడియాకి ఇస్తున్నాను. ఓకేనా. నేను చెప్పింది వినండి. ఓకేనా. నేను చెప్పింది వాస్తవం. ఓకేనా. అది మన అమౌంట్లు అనేది మనం తీసుకుంటాం, ఎవరి అమౌంట్లు అనేది వాళ్ళకి ఇచ్చేస్తాం. ఓకేనా. సక్రమం. ఎవరు సద్యోగాలు వాళ్ళు చేసుకొని ఉంటాం, ఎవరి పనులు చేసుకొని వాళ్ళు ఉంటాం. ఓకేనండి. ఇందులో ఎటువంటి సమస్యలు లేవు, ఎటువంటి డోకాలు కూడా లేవు. ఓకేనా.